మార్కెట్లో టమాటో ధరలు పూర్తిగా పడిపోయాయి. కిలో టమాటా కేవలం ₹2కే పలుకుతుంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్లో టమాటా వ్యాపారస్తులు రైతులకు కన్నీరే మిగిలిస్తున్నారు. సాగు చేసిన పంట పెట్టుబడి రాకపోయినా పర్వాలేదు, కనీసం రవాణా ఛార్జీలు అయినా గిట్టుబాటు చేయాలని రైతులు అంటున్నారు. వ్యవసాయ మార్కెట్ కనీస మద్దతు ధర లేక టమోటా రైతులు అల్లాడిపోతున్నారు. వ్యవసాయ మార్కెట్లో 25 కేజీల జత గంపలు కలిపి కేవలం ₹150 నుంచి 200 వరకు పలకడంతో రైతులు కన్నీరే మిగిలిస్తుంది. మరోవైపు మార్కెట్లో కిలో టమోటా 20 నుంచి ₹30 పలుకుతుంది. టమాటో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని మార్కెట్ కమిషనర్లు అన్ని పోగా కిలో టమోటా ₹2కు పడిపోవడం చాలా దారుణమని కూడా రైతులు విలపిస్తున్నారు. రోజు 25 గంపలు వేసుకొస్తున్నా, చెట్లు బాగాలేదు. రేట్ అయితే జత 200, 100, 20, 30, 40 రాసుకుంటున్నారు. మాకది ఎట్లా వీళ్ళు చూస్తే మాకు తిండికి రాదు, ఆటో ఛార్జీకి రాదు. కూలి మంది కొట్టుకుంటే 400. మా పరిస్థితి ఎట్లా? మాకు ఎవరు పట్టించుకోవడం లే. వాళ్ళు ఎవరైనా వస్తారు, మావేం చేయాలి? అక్కడ బండ్ల బాబు మా మీ చూపించుంటే మా చూపించుకోవాలి, నువ్వేం చేయాలా అని వాళ్ళు అంటారు. మళ్ళీ ఎట్లా? మేము 1 ఎకరా టమాటా వేస్తాము, గిట్టుబాటు ధర లేదు. ఇక్కడికి దాదాపు 3 రోజుల నుండి వస్తున్నాము. డైలీ 15 గంపలు వేసుకొస్తున్నాము. ఇక్కడ చూస్తే రేటు అస్సలు లేదు. రేటు ₹100 రాస్తారు. అసలు పాట లేదు. అసలు వాళ్ళ మధ్య పోటీ లేదు. ఎవరెంత నువ్వు ఇంత సరుకు కొనుక్కో, నేను ఇంత సరుకు కొనుక్కుంటా, అంత పెత్తందారు వ్యవస్థ అయిపోయింది. ఇక్కడ వసతులు లేవు. రైతులు చూస్తే వర్షం పడుతుంది, రేట్లు లేవు, ఏం లేదు. గంపలు నానిపోతున్నాయి. దీనివల్ల మొత్తం నష్టమే మాకు. పంటల రేటు పోవడం లేదు, గంపలు నానిపోతున్నాయి. అక్కడ కనీసం టిఫిన్ చేసే కూడా డబ్బులు లేవు, టీ తాగే కూడా డబ్బులు లేవు. ఉల్లి అంటావా ఉల్లిపోయింది, టమోటా అంటావా నష్టపోయినాం. రైతు ఏ విధంగా ముందుకు వస్తాడు? నెక్స్ట్ రైతు పంట ఏమంటే ఎట్లా వేస్తాడు రైతు? ₹100, ₹50, ₹60 రాస్తున్నారు. మా పరిస్థితి ఏమి? ఆటో బాడీలు వెళ్ళడం లేదు. వస్తే ఇంటికాడ 14 ఫోన్ చేసి వస్తున్నాము, లేదంటే లేదు. ఏ టిఫిన్ ఖర్చు కానీ అవడం లేదు. ఆటో బాడీకి ఏమి వెళ్ళా, ఏం కదా రైతులకు బతకాల. కొంతమంది రైతులు దీని మీద నమ్ముకొని బతుకున్నారు. జత వచ్చేసి 150, 70, 60 ఇంత మంచి కాయ ఎక్కడ కానీ లేదు కర్నూలు జిల్లాలో. మనకి దీని మీద నెంబర్ 1 క్వాలిటీ ఇంట్లో వచ్చేసి దీని మీద ఆధారపడి కొన్ని వేల రైతుల మంది చాలా మంది బతుకున్నారు. దీని మీద మాకు ఇటుకు వచ్చే లోపల ఆడుతుంటే బాడీ నుండి ₹10 లోపల కూలి వాళ్ళకి మాకైతే చాలా దారుణంగా వచ్చింది. పత్తికొండ వచ్చేసి ఫ్యాక్టరీ పడతాను చెప్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ పడతాను, జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళలేదు. ఇంతవరకు ఏం పర్లేదు. ఇంతవరకు ఈ ఒక్క రోజు కానీ 300 వేలు లేదు, 200 వేలు లేదు. వచ్చిన కనీసం బాక్సులు బాడీ తీసుకుని బాక్సులు కానీ ఇంట్లో డబ్బులు అయితే వస్తుండే, బాడీ డబ్బులు కానీ వెళ్తుండే. చాలా దారుణంగా అయిపోయింది ఈ పరిస్థితి. ఏదన్నా మీరు దయచేసి చెప్తాను, మీకు ఏదైనా సాయం చేసి మీరు. దాదాపు నాన్న కాలం నుంచి 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. ప్రస్తుతానికి వచ్చేసి మార్కెట్లో ధర కిలో ₹1 నుండి ₹2 నడుస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ, ఒక రైతుకు వచ్చేసి ఎకరాకు దాదాపు ఒక ₹57 వరకు పెట్టుబడి వస్తుంది. అలాగే నేను వచ్చేసి ఈ సంవత్సరం 2 ఎకరాలు సాగు చేశాను టమోటా. 2 ఎకరాలకు గాను ₹2 లక్షల వరకు ₹1,00,000 వరకు పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు మా ప్రస్తుతానికి మార్కెట్ ధర చూసుకున్నట్లయితే మన రైతులకు తమ కూలి ఆటో కూలి కూడా రైట్. కర్నూలు మార్కెట్లో కేవలం ₹2కే టమోటా ధర పలకడంతో కూడా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. దీపిక, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు అలాగే టమోటా రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. పోయిన వారం వరకు ఉల్లి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. తమ పండించిన పంటకు ధర లేదని చెప్పి రైతులు ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పుడు టమోటా రైతులు ఏదైతే రోడ్లపైన తమ పంటను తీసుకొచ్చి పారవేసే పరిస్థితి నెలకొందని చెప్పి రైతులు వాపోతున్నారు. ఏదైతే తాము పండించిన పంటను ఏదైతే పత్తికొండ వ్యవసాయ మార్కెట్ తీసుకొస్తే కిలో ₹1 నుంచి ₹2 వరకు పలుకుతుందని చెప్పి టమోటా రైతులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ లో దాదాపు ₹25 నుంచి ₹30 వరకు కిలో టమోటా పలుకుతుంది. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసే వరకు అయితే మాత్రం తీవ్ర నష్టం అయితే రైతులు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక బాక్స్ కు
దాదాపు 30 నుంచి 40 కిలోలు ఉంటుంది. ఆ బాక్స్ 150 నుంచి 200 వరకే తమ వద్ద కొంటున్నారని చెప్పి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. చాలా వరకు రైతులు తాము పొలాల్లోనే పండించిన పంటను పాడేయవలసిన పరిస్థితి. ఏదైతే గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ లో వ్యాపారులు తమను దోచుకుంటున్నారని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమను రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం అని చెప్పి ఇటు రైతులు వాపోతున్నారు. గతంలో కూడా ఏదైతే మద్దతు ధర ప్రకటించారో అయితే ఈ ఏడాది పండించిన పంటకు మాత్రం ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే టొమాటోకు మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.